రైతు సోదరులకి మరియు రైతు మిత్రులకి నమస్కారములు. సో ఇప్పుడు మీరు చూసే వీడియో మా మామిడి తోటలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి పైప్ లైన్ కోసం మా యొక్క ఫెన్సింగ్ని తొలగించి వాళ్ళు పైప్ లైన్ ఏర్పరచుకున్నారు. దాని తర్వాత పలుమార్లు వారిని కోరినా కూడా మా తీసేసిన ఫెన్సింగ్ని వారు మళ్ళీ వేయలేదు. దానికి సంబంధించి నేను గత 1.5 సంవత్సరం నుంచి వారికి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ వారితో మాట్లాడాను, కానీ వారు పై అధికారుల దగ్గరికి నన్ను పంపించలేదు. మరియు ఆ సైట్ ఇంజనీరు అయిన వ్యక్తులతో చాలాసార్లు మాట్లాడితే వాళ్ళు ప్రతి ఒక్కసారి ఇదిగో అన్న రేపేస్తాం, ఎల్లుండి వేస్తాం, 1 వీక్లో కంప్లీట్ చేస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది జరగదు, మేము చేసి పెడతామని చెప్పారు. అటు తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే చేస్తామంటున్నారు కానీ చేయట్లేదు. మరియు వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇదంతా గమనించి నేను ఒంగోలులోని ప్రాజెక్ట్ మేనేజర్ కార్యాలయానికి వెళ్తే అక్కడున్న కాంపిటేటివ్ అథారిటీని నన్ను వారు కలవనివ్వలేదు. సో నేను దీని అంతటికీ 1.5 సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడ్డాను. నా చెట్లన్నీ నాశనం చేశారు. దానికి సంబంధించి నేను కలెక్టరేట్లో గత 15 రోజుల క్రితం అప్లికేషన్ పెట్టుకున్నాను. నా బాధను వ్యక్తపరిచాను. దాన్ని వారు బీపీసీఎల్ వారికి పంపించారు. సో చివరికి నిన్న వాళ్ళు నన్ను సంప్రదించి రేపు అనగా 20వ తేదీ ఫెన్సింగ్ వేస్తామని చెప్పారు. సో వారు ఫెన్సింగ్ వేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇటువంటి ఇబ్బంది జరిగితే మీరు కూడా నేను చేసిన విధంగా చేస్తే మనం వాళ్ళకి చేసిన సహాయానికి మనల్ని ఇంత ఇబ్బంది పెట్టారు కాబట్టి మనకి మన పొలాన్ని చేన్ని కాపాడుకునే హక్కు మనకు ఉంది కాబట్టి మీరు ఈ పని చేయగలరని